హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ధూమావతి అమ్మవారు, దశ మహావిద్యల్లో ఒక అమ్మవారు. ఈ అమ్మవారి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మరి తెలియని వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా విని తెలుసుకోండి. ఎందుకంటే చాలామందికి కొన్ని కష్టాలు ఎలా ఉంటాయంటే, శత్రువుల వల్ల, కనిపించని శత్రువులు ఉంటారు, వాళ్ళ వల్ల చెప్పుకోలేని బాధలు పడుతుంటారు. అలాంటి వారందరికి కూడా ఈ అమ్మవారు చాలా మంచి చేస్తారనమాట. ఇలా అంటే శత్రువులు బెడద ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేదా చాలా త్వరగా మనం సిద్ధి పొందాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ధూమావతి అమ్మవారిని సాధన చేయటం, కొలవటం అనేది చేస్తారు. అందరి దేవతల కంటే కూడా భిన్నంగా ఉంటుంది ఈ అమ్మవారిని పూజ చేసే విధానం. ఇక ఈ అమ్మవారిని మనం అడిగే కోరికను కూడా ఎలా ఉంటుందంటే కొంచెం భిన్నంగా ఉంటుందన్నమాట. ఈ అమ్మవారి వీడియో నేను ఒకసారి చేశాను. ఎందుకంటే అందరి దేవతలు అమ్మవార్లు చక్కగా ముత్తైదులుగా పసుపు కుంకాలతో ఉంటారు. కానీ ఈ అమ్మవారు మాత్రం వైధవ్యం పొంది ఉంటారు. అదే విచిత్రం. ఎలా ఏమిటి అన్నది ఈ వీడియో పూర్తిగా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. దేవతల్లో వైధవ్యమైన దేవత ఈమె ఒక్కతే. వికృతమైన ఆకారం కలిగి ఈ దేవతా స్వరూపం చాలా విలక్షణమైనగా ఉంటుంది. ఈమె ఎలా ఉంటారంటే, వెలవెలబోయిన బూడిద రంగు శరీరం, అలాగే మురికి పట్టిన మాసిపోయిన గుడ్డలు వేసుకుని, విరబూసుకున్న జుట్టుతో, వెలవెల్లాడుతున్న స్తనాలతో, క్రూరమైన చూపు, పొడుగాటి ముక్కు, బొట్టు లేని అశుభమంగళమైన ముఖముతో, అలాగే భయంగా కొంచెం ఆకలిగా ఉన్నట్లు కనిపించే లక్షణాలు ధూమావతి అమ్మవారి ఆకారం అన్నమాట. ఈమె ఎలా ఈ రూపం వచ్చింది అమ్మవారికి అంటే, వృద్ధ కాళీ అమ్మవారు అని కూడా అంటారు కొందరు. ఈమె తమో రూపిణిగా, జ్యేష్ఠగా భావిస్తారు. మరి కొంతమంది దరిద్రగొట్టు పెద్దమ్మ అని తెలుగులో సామెత ఉంది. ఆమె ఈ ధూమావతి స్వరూపం అన్నమాట. ఈ ధూమావతి ఉద్భవాన్ని గురించి తంత్ర గ్రంథాల్లో ఒక కథ ఉంది. ఒకరోజు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటూ ఉండగా పార్వతీదేవికి విపరీతంగా ఆకలైందంట. ఆహారం కావాలి అని శివుణ్ణి అడిగింది. శివుడు ఆలస్యం చేశాడు. ఆకలితో పాటు ఆమెకు కోపం కూడా వచ్చింది. అమాంతంగా శివుణ్ణి పట్టుకొని మింగేసింది. నీలకంఠుడు, అగ్నిరూపుడైన రుద్రుడు కడుపులో ఉండడం వల్ల ఆమె శరీరం అంతా పొగలు చిమ్ముతూ ధూమ్రవర్ణంలోకి ఆమె రూపం మారింది. ఆమె ధూమావతి అంటారు. భర్తను మింగేసి కనుకే ఆమెని వైధవ్యమైనది. పురుషుని ఆధారము, ఆలంబన అవసరం లేని ఒకే ఒక్క మహాశక్తియే ఈమె ధూమావతి అమ్మవారు. ఈ విధంగా ఈమె వికృతమైన రూపం బహువిధాలుగా వర్ణిస్తూ ఉంటారు ఋషులు. ఇక ఈ అమ్మవారిని సాధన చేసి అమ్మవారిని దర్శించుకొని ఆమె కరుణ పొందిన వాళ్ళు ఎంతోమంది. దశ మహావిద్యల్లో అమ్మవారిలో చాలా త్వరగా సిద్ధి లభించి కరుణించే అమ్మవారు ఈ ధూమావతి అమ్మవారు. ముఖ్యంగా ఈ అమ్మవారిని సాధన చేసేవాళ్ళు ఎలా అంటే, శత్రువుల బాధలు తొలగిపోవటానికి, శత్రువుల వల్ల బాగా నష్టపోయిన వాళ్ళు, అలాగే శత్రువు ఇక తనకు ప్రాణగండం ఉంది, శత్రువుల వల్ల శత్రువు ఉచ్చాటన అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ అమ్మవారిని చాలా ఎక్కువగా సాధన చేస్తారు. అంతేకాకుండా ఈ అమ్మవారిని సాధన చేయటం వల్ల కష్టాలు తొలగిపోతాయి, చక్కటి ఐశ్వర్యం కూడా మనకు అమ్మవారు ఇస్తారనమాట. అది ఏ విధంగా అడుగుతారంటే, ఈ అమ్మవారికి ఒక విధం. అందరి అమ్మవార్లకి మనం ఏమడుగుతాం, మహాలక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. అమ్మ కరుణించి కటాక్షించి నాకు ధనధాన్యాల్ని ప్రసాదించు, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, నాకు ఉద్యోగాన్ని ప్రసాదించు, లేదా మంచి భర్తని, మంచి భార్యని ప్రసాదించు, మంచి సంతానాన్ని ప్రసాదించు అని ఇలా అడుగుతారు. కానీ ఈ ధూమావతి అమ్మవారిని సాధన చేసినప్పుడు ఏ విధంగా అడుగుతారు అంటే, ఒక పద్ధతి వేరుగా ఉంటుంది. అలాగే ఈ అమ్మవారికి మూలమంత్రం ఉంటుంది. ఈ మూలమంత్రం కనుక 1,00,000 సార్లు జపం చేస్తే అమ్మవారు తప్పకుండా సిద్ధి లభిస్తుంది. అది సాధన చేసేటప్పుడు కూడా కొన్ని విధాలుగా చేయాలి. అలా ఏ విధంగా అంటే, ఏ పూజ అయినా లేదా ఏదైనా మంత్ర సాధన చేసేటప్పుడు ఈ అమ్మవారి మంత్రం అనే కాదు, మరి ఏ మంత్ర సాధన అయినా ఒక 10,000 లేదా 30,000, ఒక 50,000 ఇలా సంఖ్య అనేది ఉంటుంది ఒక మంత్రానికి. ఆ సంఖ్య పూర్తయ్యే వరకు, జప సంఖ్య పూర్తయ్యే వరకు కొన్ని నియమాలు పెట్టుకోండి. ఎలాగంటే, ఎక్కడ కూడా ఎవరింటికి వెళ్ళకూడదు, అంటూ ముట్టు పురుడు పుణ్యాలు ఇలాంటి వాటికి అసలే వెళ్ళకూడదు. ఇంకొకటి, వీలైతే ఎంతో కష్టం ఉంటే తప్ప పొలిమేర దాటండి, లేకపోతే దాటకూడదు. అలాగే ఒక పూట భోజనం చేసి నేల మీద పడుకోవటం, ఇలా మద్యం, మాంసం, ఇంకా ధూమం ఇలాంటివి ఏమైనా అలవాట్లుంటే అవి పక్కన పెట్టుకొని చక్కగా సాధన మీద మనసు లగ్నం చేసి మంత్ర సాధన చేస్తే చాలా త్వరగా సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మవారిని, ధూమావతి అమ్మవారిని పూజ చేసేటప్పుడు అంటే ఆ మంత్ర సాధన చేసుకునే ఆ 21 రోజులో అలా పెట్టుకుంటారు కదా ఒక టైం, అలా టైం పెట్టుకున్న రోజులు ప్రతిరోజు కూడా ఒక ఎర్రటి అన్నం ముద్దని కలిపి కాకికి పెట్టాలన్నమాట. అంటే ఆ అన్నం ముద్దలో మీరు ఫుడ్ కలర్ కలపొచ్చు, లేకపోతే ఎర్రటి పచ్చడైనా కలపొచ్చు,
ఎరుపు రంగు వచ్చేలాగా కొంచెం కుంకుమైనా కలిపి కాకికి ఆహారం పెడుతూ ఉండాలి, ఆ ముద్ద పెడుతూ ఉండాలి. రోజు మీరు ఎన్ని రోజులు సాధన చేస్తే అన్ని రోజులు కాకికి అలా పెట్టడం వల్ల అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లే అనమాట. ఎందుకంటే అమ్మవారికి వాహనం కాకి. చెప్పాను కదా, ఈమె జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు, దరిద్ర పెద్దమ్మ కూడా అంటారు. ఈమెని వాడే విధానం ఎలా ఉంటుందంటే, అమ్మవారిని పూజ చేసిన తర్వాత, సిద్ధి లభించిన తర్వాత అమ్మవారిని మనం అడిగే కోరిక ఎలా కోరాలంటే చెప్తాను వినండి. ఈ మంత్రం అనేది ఎవరికైనా కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేజీనికి ఫాలో అవ్వండి. ఈ అమ్మవారి మంత్రం చాలా సులువు, సాధన చేయటం చాలా సులువే. ఏ విధానం కావాలి, మీరు సాధన చేయాలనుకుంటే నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. ఇక్కడ స్క్రీన్ మీద నేను ఇవ్వకూడదు, అందుకే ఇవ్వటం లేదు ఆ మంత్రం అనేది. ఈ అమ్మవారిని ఆ మంత్రం మనం 1,00,000 సార్లు జపం చేసిన తర్వాత ఇలా రోజు కాకికి ఎర్రటి అన్నం ముద్ద నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం సిద్ధి లభించిన తర్వాత అమ్మవారిని ఎలా కోరాలంటే, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, మామూలుగా కాళికమ్మవారినో లక్ష్మీదేవి దగ్గర మనం కోరిక అడిగేటప్పుడు అమ్మ నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అంటారు. కానీ ఈ అమ్మవారికి ఎలా అంటే, నా అనారోగ్యాన్ని నువ్వు తీసుకో అని చెప్పాలి, నా శత్రు బాధల్ని నువ్వు తీసుకో, నా కష్టాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో, నా బాధని నీకు ఇస్తున్నాను తీసుకో, నా అనారోగ్యాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో అని ఇలా చెప్పాలి అమ్మవారికి. ఈ అమ్మవారికి మాత్రం ఇది ప్రత్యేకం. అలాగే ఒక నిరుద్యోగి ఉన్నాడు, ఒక నిరుద్యోగి ఈ అమ్మవారిని సాధన చేసినప్పుడు అడిగేటప్పుడు కోరిక, నా నిరుద్యోగాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో, ఇలా అమ్మవారిని అడగాలన్నమాట. అంటే ఈ అమ్మవారు మనకున్న కష్టాలని ఆమె తీసేసుకుంటుంది, శత్రువుల్ని తీసేసుకుంటుంది, మనకున్న బాధల్ని తీసేస్తుంది, అనారోగ్యాన్ని కూడా తీసేసుకుంటుంది. ఎవరైనా పిల్లలు లేని ఆమె గొడ్డుబోతుగా ఉందనుకో, ఆమె గొడ్డుబోతుని తీసేసుకుంటుంది అంటారు కదా, పిల్లలు లేని ఆమెని గొడ్డుబోతుగా అంటారు. అలా లేదా పెళ్లి కాని వాళ్ళకి మొండి జీవితాన్ని అంటారు. అలాంటివి కూడా ఆమె తీసేసుకోమ్మా అని చెప్పాలి. ఆ విధంగా చెప్తే ఈ అమ్మవారిని కోరుకునే విధానం ఇదనమాట. ఎవరైనా ఈ ధూమావతి అమ్మవారి సాధన చెయ్యాలి, శత్రు ఉచ్చాటన జరగాలి, శత్రు బాధలు నశించాలి అనుకునే వాళ్ళు, అమ్మవారి మూలమంత్రం కావాలి అనుకున్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఐడి పేజీని ఫాలో అవ్వండి. నేను అక్కడ మీకు ఆ మంత్రాన్ని అయితే మీకు సెండ్ చేస్తాను. మీరు ఈ అమ్మవారి సాధన కాదు, మరి ఏ సాధన, ఏ పూజలు చేస్తున్నా కానీ, ఏ మంత్రజపం చేస్తున్నా కానీ ఎవరి ఇళ్ళకి వెళ్ళకూడదు. అంటూ ముట్టు పురుళ్ళు పుణ్యాలు ఇలాంటి వాటికి వెళ్ళకూడదు, ఎక్కడ భోజనాలు చేయకూడదు. వీలైనంత వరకు మీరు ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే భోజనం చేసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి. మళ్ళీ రాగానే చక్కగా స్నానాలు చేసి మళ్ళీ మీ పూజా విధానం అనేది పాటించండి. దశమహా అమ్మవార్లలో చాలా త్వరగా కరుణించి అనుగ్రహించే అమ్మవారు ఈ ధూమావతి అమ్మవారు. చాలా సులువైన మంత్రం, చాలా చిన్న మంత్రం అనమాట. కనీసం 1,00,000 జపం చేయండి, చక్కగా సిద్ధి పొందండి. ఈ అమ్మవారి మంత్ర సాధన ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అని మీలో కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. ఈ పూజ అందరూ చేయవచ్చు, అమ్మవారి మంత్ర జపం అందరూ చేయవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ అమ్మవారే కాదు, దశమహావిద్యల్లో ఏ అమ్మవారైనా, ఏ పూజ అయినా, ఏ జపమైనా, ఏ సాధన చేసేటప్పుడైనా కూడా మీరు ప్రత్యేకమైన ఒక గదిలో కూర్చొని సాధన చేయండి. అంతేగాని అందరూ తిరిగే చోట, పనులు చేసుకునే చోట మాత్రం కూర్చొని సాధన చేయొద్దు. ఎందుకంటే మీరు జపం చేసేటప్పుడు మీరు ఏ దేవతకి మీరు జపం చేస్తున్నారో వాళ్ళని కళ్ళల్లో మీరు ఈ 2 కనుబొమ్మల మధ్య వాళ్ళ రూపాన్ని, ఆ అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ మీరు జపం చేస్తూ ఉంటారు. జపం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేస్తుంటారు. ఒకసారి కళ్ళు తెరిచేటప్పుడు మనం అమ్మవారిని చిత్రపటం చూసిన తర్వాత వెనక తిరిగితే వాళ్ళలో వీళ్ళో కనిపిస్తారు, పిల్లలో పెద్దలో ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు. అలా కాకుండా మీరు ప్రత్యేకమైన గదిలో ఈ జప సాధన చేశారనుకోండి, ఈ జపం చేసేటప్పుడు మనం ఏ దేవత జపం చేస్తున్నామో వాళ్ళు మనకు ఈ కనుబొమ్మల మధ్య ఆ రూపాన్ని అలా నిలబెట్టి మనం చేస్తూ ఉంటాం. ఆ జపం పూర్తయిన తర్వాత చక్కగా ఆ మనం చేసే దేవత యొక్క రూపాన్ని చూసాం, చక్కగా దండం పెట్టుకుంటాం. ఆ తర్వాత మన అరచేతుల్ని చూసుకుంటాం, లేదా పంచభూతాల్లో ఆకాశాన్నో లేదా భూమినో చూసి దండం పెట్టుకొని ఆ తర్వాత బయటికి వచ్చి వేరే వాళ్ళని చూడాలి. అలా కాకుండా నేను ఇంట్లోనే కూర్చొని జపం చేసుకుంటాను అనుకుంటే మాత్రం ఆ త్వరగా అనేది ఆ దృష్టి మనకు అక్కడ నిలబడదు. ఏదో ఒకటి పిల్లలు చప్పుడు సౌండ్లు వినిపిస్తాం, లేదా టీవీ వినిపిస్తుంటారు, నడుస్తూ ఉంటారు, గిన్నెల సౌండ్లు వస్తుంటాయి, ఇలా చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు జపం చేస్తూ ఉంటారు సంఖ్య, కానీ మీకు ఆ దృష్టి అనేది నిలబడదు. కొంతమంది ఏమంటారంటే మాది చాలా చిన్న ఇల్లు, మాకు కుదరదు, కానీ అమ్మవారిని సాధన చేయాలి, మేము మంత్రజపం చేస్తాము అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి ఒక పక్కన మూలను కూర్చొని అమ్మవారికి మంత్రజపం చేస్తూ కూర్చోండి. సాధన చేసుకుంటూ కూర్చున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఎర్రటి అన్నం ముద్ద కలిపి కాకికి పెట్టేసండి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు గుళ్ళో కూర్చొని చేసుకుంటున్నారు కదా, చేసుకున్న తర్వాత అమ్మవారిని రూపాన్ని మీరు చూడొచ్చు నేరుగా. ఈ వీడియోపై మీ అనుమానాలు కానీ, మీకేమైనా సందేహాలు ఉన్నా కానీ, ఏమైనా అడగాలనుకున్న కింద కామెంట్ బాక్స్లో అడగండి. ఎవరికైతే ఈ ధూమావతి అమ్మవారు మంత్ర సాధన చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు, మీకు మంత్రం కావాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి పేజీని ఫాలో అవ్వండి. అలాగే ఫేస్బుక్ ఐడి పేజీ కూడా ఉంది, సేమ్ NSF మై థాట్స్ అన్నట్టు అనమాట. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు నన్ను
సంప్రదించండి ఇన్స్టాగ్రామ్లో. నేను మీకు ఆ మంత్ర సాధన ఎలా చేసుకోవాలి అనేది మంత్రాన్ని కూడా మీకు ఇస్తాను. ఈ వీడియో గురించే కాదు, మీకేమైనా జన్మజాతకంలో దోషాలున్నా పరిహారాలు ఎలా చేయించుకోవాలి ఏమిటి అని మీకేమైనా సందేహాలున్నా నన్ను అడగొచ్చు. నేను తప్పకుండా మీకు సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో విన్నందుకు. ఈ వీడియోని మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసిన ఏ వీడియో అయినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది.